హలో ఎవ్రీవన్, రీసెంట్గా రిలీజ్ అయిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ మూవీ రిలీజ్ అయి ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసింది. నాని ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. టీనేజర్స్ ప్రతి ఒక్కరు కూడా చూశారు, ఆదరించారు ఈ మూవీని. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది పోక్సో చట్టం గురించి చాలా బాగా వివరించారు. ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ అయితే ఎవరు టచ్ చేయలేదన్నమాట మన టాలీవుడ్ లో. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ మూవీని చాలా బాగా చూసి ఆదరించారనమాట. ఇలాంటి హై డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ కోర్ట్ మూవీస్ అయితే చాలా వరకు తెలుగులో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వీడియోలో టాప్ 12 కోర్ట్ డ్రామాటిక్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్కరు అలా చూస్తుండిపోతారు. అలాంటి మూవీస్ అనమాట. ఈ 12 కూడా చాలా బాగా అంటే రీసెర్చ్ చేసి మీ ముందుకు ఒక సజెషన్ వీడియో లాగా తెచ్చానమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. దాంతోపాటుగా ఈ 12 మూవీస్ కూడా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి అనమాట. నెంబర్ 1 జై భీమ్. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే, తమిళ్ స్టార్ హీరో అయినటువంటి సూర్య స్వయంగా నటించి నిర్మించిన మూవీ ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ అయితే తీశారు. చూస్తుంటే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా లిటరలీ ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెడతారు. నిజం చెప్పాలంటే తమిళనాడు ఆ సైడ్ కూడా ఒక అంటే దళితుల పైన ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి ఏ విధంగా ఇరికిస్తున్నారు అంటే, డబ్బున్న వాళ్ళు చట్టం దృష్టిలో నేరస్తుల నుండి తప్పించుకోవడానికి వీళ్ళని ఏ విధంగా ఎరగా వాడుతున్నారు అనేది ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. దాంతో పాటుగా ఈ మూవీలో మరొక స్పెషాలిటీ ఏంటంటే, చట్టానికి ఉన్న పవర్ ఏంటి, లా ఒక రాజ్యాంగం ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఒక హక్కులు అనేది కల్పిస్తుంది అనమాట. దానికి ఉన్న పవర్ ఏంటనేది చాలా చక్కగా చూపించారు. నెంబర్ 2 వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇచ్చి చాలా పెద్ద హిట్ అయితే కొట్టారు ఈ వకీల్ సాబ్ మూవీతో. 2 hours 36 రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా వివరించారు. పవన్ కళ్యాణ్ గారు, శృతి హాసన్, ప్రకాష్ రాజ్ మెయిన్ రోల్ లో నటించారు. నివేద థామస్, అనన్య నాగల్ల, అంజలి ముగ్గురు అమ్మాయిలు కూడా వాళ్ళ చుట్టూ స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటది. యాక్చువల్ గా ఇది ఒక హిందీ మూవీ, పింక్ మూవీకి రీమేక్ అన్నమాట. చాలా పెద్ద హిట్ అయింది. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 ముల్క్. అనుభవ్ సింహ దీన్ని డైరెక్టర్ గా వివరించారు. తాప్సీ పన్ను, రిషి కపూర్ మెయిన్ రోల్ నటించారు. హిందీలో తీసిన అవార్డు విన్నింగ్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ ఇది. టెర్రరిస్టుల వల్ల ఓ ముస్లిం కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనింది అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ అనమాట. చాలా చక్కగా ఉంటది, ఎంగేజ్ చేసే విధంగా ఉంటది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో అవైలబిలిటీలో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉందన్నమాట. 140 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. 2018లో రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. నెంబర్ 4 నీరు. ఇది ఒక తెలుగు డబ్బుడు మలయాళం మూవీ అనమాట. 2 hours 30 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. మోహన్ లాల్, ప్రియమణి మెయిన్ క్యారెక్టర్ లో నటించారు. జీతు జోసెఫ్ అయితే డైరెక్టర్ గా వహించారు. తెలుగులో డబ్ అయిన మలయాళం మూవీ ఇది. ఓ అంధురాలిపై అత్యాచారం జరుగుతుంది. అసలు అవకాశమే లేని చోట నిందితుడిని ఏ విధంగా శిక్షించారు అనేది చాలా ఎంగేజ్ చేసే విధంగా, ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్కరు చూసి ఇంప్రెస్ అయ్యే విధంగా తీర్చిదిద్దారు మూవీ అయితే. ఇక ఈ నీరు మూవీ వచ్చేసి హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 5 జనగణమన. డీజో జోస్ యాంటోనీ డైరెక్టర్ గా వ్యవహరించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ అనమాట. ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్దీ మైండ్ బ్లాక్ అవుతుంది. దానికి నాది గ్యారంటీ. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. దీంట్లో మరొక స్పెషాలిటీ ఏంటంటే, పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే క్యాక్ అనమాట. అదే సలార్ మూవీలో హీరో ఫ్రెండ్ యాక్ట్ చేశారు కదా, ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో అనమాట మలయాళం ఇండస్ట్రీలో. అతను నటించారు. ఇక జనగణ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 ఓ మై గాడ్ 2. అమిత్ రాయ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ మెయిన్ రోల్ నటించారు. ఇదొక సెక్స్ ఎడ్యుకేటెడ్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ అనమాట. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమో చెప్పే సినిమా. కోర్టు సీన్స్ చాలా వరకు ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక ఈ ఓ మై గాడ్ 2 మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మరియు హాట్స్టార్ లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 సెక్షన్ 375. అజయ్ బాహి డైరెక్టర్ గా వ్యవహరించారు. అక్షయ్ ఖన్నా, రిచి చద్దా, మీరా చోప్రా మెయిన్ రోల్ నటించారు. ఇది ఒక రేప్ కేసు, దీన్ని ఎలా చెడు కోసం ఉపయోగించుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో మూవీ అయితే తీశారు. లిటరలీ ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. ఇక ఈ సెక్షన్ 375 మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో మరియు హాట్స్టార్ లో హిందీ లాంగ్వేజ్ లో అవైలబిలిటీలో ఉంది. నెంబర్ 8 జాలీ ఎల్ఎల్బి.
సుభాష్ కపూర్ అయితే డైరెక్టర్ గా పనిచేశారు. ఒక సాధారణ లాయర్ బాగా వైరల్ అయిన ఒక హిట్ అండ్ రన్ కేసుని వాదిస్తాడు. అవతల పేరు మోసిన లాయర్ చివరకు ఏమైంది అనేది స్టోరీ అనమాట. 2013 రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. దాదాపుగా ఈ మూవీ రిలీజ్ అయ్యి 13 సంవత్సరాలు అయితే అవుతుంది. 2 hours 15 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ జాలీ ఎల్ఎల్బి వచ్చేసి హాట్ స్టార్ లో హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 నంది. విజయ్ కనకమెడల డైరెక్టర్ గా వ్యవహరించారు. అల్లరి నరేష్ కంబ్యాక్ మూవీ ఇది. చేయని నేరానికి జైలు పాలైన ఒక సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కోర్టులో వాదనలు ఎలా జరిగాయి అనేది స్టోరీ అనమాట. నిజం చెప్తున్నా, ఒక అల్లరి నరేష్ ని ఒక కామెడీ రోల్లోనే, కామెడీ క్యారెక్టర్ లోనే మనందరికీ సుపరిచితం. కానీ ఈ మూవీలో ఒక సీరియస్ క్యారెక్టర్ లో ఒక అన్యాయానికి బలైన ఒక వ్యక్తిగా చాలా బాగా యాక్టింగ్ అనేది ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటది. 2021లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. 2 hours 26 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇక ఈ నంది మూవీ వచ్చేసి హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 10 బంగారు తల్లి. జేజే ఫెడ్రిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. జ్యోతిగా మేలు నటించారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఒక మర్డర్ ని ఓపెన్ చేసి కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామాలో జ్యోతిక లాయర్ అనమాట. వేరే లెవెల్లో ఉంటది తన పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో. ఇక ఈ బంగారు తల్లి మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 11 వాషి. టొవినో థామస్, కీర్తి సురేష్ మెయిన్ రోల్ నటించారు. వైషు జి రాఘవ్ డైరెక్టర్ గా పనిచేశారు ఈ మూవీకి. 2022లో వచ్చిన ఈ మలయాళ సినిమా ఒక కేసు, ఇద్దరు లాయర్ల మధ్య జరిగే క్లాష్ తో నడుస్తుంది. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. దీనికి తెలుగు వర్షన్ కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో 2 hours 3 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. నెంబర్ 12 విసరానైన్. వెట్రిమారన్ అయితే డైరెక్టర్ గా పనిచేశారు. వెట్రిమారన్ మూవీస్ ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పని లేదు. ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది వెట్రిమారన్ మూవీస్ కి. 2015లో వచ్చిన ఈ తమిళ సినిమా పూర్తిగా కోర్ట్ రూమ్ డ్రామా కాకపోయినా అందులోని స్టోరీ అనేది అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా ఉంటుందన్నమాట. ఈ తమిళ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో అయితే లేదన్నమాట. ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉందన్నమాట. 1 hour 55 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. కానీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే తెలుగులో అయితే లేదు. ఇదండి వీడియో. ఈ 12 మూవీస్ కూడా ప్రతి ఒక్కరిని ఈ కోర్ట్ రూమ్ డ్రామా, అందులో జరిగే వాదనలు ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. థ్రిల్ ని పంచుతాయి అనమాట. ఒకరికి పైన ఒకరు ఎత్తులు, ఆ పై ఎత్తులు అనేది ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు వరకు కనుక మీరు చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. ఓటీటీ ప్లాట్ఫామ్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా ఇచ్చాను. వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.